ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిలో విజేత చండీగఢ్ మేయర్ కులదీప్ కుమార్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రిటర్నింగ్ అధికారి అనిల్ మాసియాపై క్రిమినల్ చర్యలకు ఆదేశం. కోర్టు గదిలో ఓట్ల లెక్కింపు దేశ చరిత్రలోనే తొలిసారి. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సుప్రీం అంటూ ఆప్ అంటా ఉంది. బీజేపీ నిర్వాకం బట్టబయలంటుందంటూ కాంగ్రెస్. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కులదీప్ కుమార్ను చట్టపరంగా విజేత అని సుప్రీంకోర్టు ప్రకటించింది. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించినటువంటి బీజేపీ నేత అనిల్ మాసియాహ్ ఈ ఎన్నికల్లో తీవ్రమైనటువంటి అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆయనపై విచారణను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని తాము కొట్టివేయడం లేదని, కులదీప్ కుమార్కు అనుకూలంగా వచ్చినటువంటి ఓట్లలో 8 ఓట్లను చెల్లకుండా చేస్తూ ఓట్ల లెక్కింపులో పాల్పడిన అక్రమాన్ని సరిచేయడం వరకే పరిమితమయ్యామని ధర్మాసనం స్పష్టం చేసింది. అనిల్ మాసియాహ్ ఉద్దేశపూర్వకంగానే ఈ 8 బ్యాలెట్ పత్రాలను చెల్లకుండా చేసేందుకు ప్రయత్నించారంటూ సుప్రీంకోర్టు పేర్కొందట.